పాల్గొందాం. మరి ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మన సంఘ అధ్యక్షులు డాక్టర్ హెబ్రోన్ రాజు గారిని వేదిక మీద రావాల్సింది మనం చేస్తూ ఉన్నాను. I call upon our President G. హెబ్రోన్ రాజు గారు టు కమాండ్ ద డయాస్. అలాగనే మరి ఈరోజు వాక్యపరిచయం చేయడానికి మన సంఘ పాస్టర్ గారైనటువంటి రెవరెండ్ ఎన్ అనిల్ నాయుడు గారిని కూడా వేదిక మీద రావాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మన సంఘ అధ్యక్షుల గారికి కార్యక్రమాన్ని అప్పగిస్తూ ఉన్నాను. బసం బుధవారం, బూడిద బుధవారం మనం ప్రారంభించుకుంటూ ముందుగా ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా కే ఝాన్సీ ప్రభాకర్ అని పిలుస్తున్నాను. అందరము కూడా సంఘ సహవాసముగా కూడి నేను స్తుతించుటకు ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ మంచి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. గతించినటువంటి సంవత్సర కాలంలో మీ కృప మీ కాపుదల మాకు ఇచ్చారు ప్రభా, నీకు వందనాలు. మాకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ప్రభా నాయనా నీకు వందనాలు స్తోత్రాలు. మరలా మరి ఒక్కసారి ప్రభా నాయన ఈ లెంటు దినములను నాయన ఈ సిలువ శ్రమల దినాలను మేము జ్ఞాపకం చేసుకోవటానికి మీరు ఇచ్చిన కృప కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మేమందరము కూడా ప్రభా నాయన పశ్చాత్తాపంతో మీ సన్నిధానమునకు వచ్చినాం. విరిగి నలిగిన హృదయాలతో ప్రభా నాయన మీ సన్నిధికి వచ్చినాం నాయన. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభానికి స్తోత్రం నాయన. యేసయ్యానికి వందనాలు 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 యేసయ్యానికి వందనాలు. దేనత్వం మాకు దయచేయండి, విరిగి నలిగిన హృదయాలు మాకు దయచేయండి ప్రభానికి స్తోత్రం నాయన. ఈ లెంటు దినాలలో ప్రభా నీకు సమీపముగా సంఘముగా సహవాసముగా
ప్రభా మీకు సమీపంగా జీవించడానికి నాయన నీ కృప మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రం నాయన. ఈ యొక్క సిద్ధపాటు దినాలు, ఈ దిద్దుబాటు దినాల్లో ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి నీ కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు స్తోత్రం నాయన. మా విశ్వాసాన్ని బలపరచండి, మా భక్తి జీవితాన్ని బలపరచండి ప్రభా. నీకు స్తోత్రం నాయన. యేసయ్య పేతురు గారు మరి తన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో తెలియచేసినట్లుగా నాయన, నీవు ఉత్తముడవని రుచి చూచి తెలిసి ఉన్న మేము మీలో ఎలా మేము జీవించాలో ప్రభా, ఒక క్రైస్తవ విశ్వాసకి ఏదైతే ఉండకూడదో, ఏమి కలిగి ఉండాలో మరి ఎంతో స్పష్టంగా అక్కడ వ్రాసి ఉన్నారు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యం అనే పాల చేత మమ్మలను బలపరచండి ప్రభా. ఆ బలమైన ఆహారాన్ని మేము భుజించుటకు సహాయము దయచేయండి ప్రభా. నీకు వందనాలు, యేసయ్యానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. మమ్మలను బలపరచమని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు. ఇదిగోనైనా మరి 3 సంఘాలలోనూ ప్రారంభమైనటువంటి ఈ లెంటు దినాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఉపవాసముతో విరిగి నలిగిన హృదయాలతో మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, మీలో బలపరచుమని, స్థిరపరచుమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు స్తోత్రం నాయన. మా 3 సంఘాలు నాయన బట్టి వందనాలు. మా 3 కాపరులు వారి కుటుంబాలను బట్టి వందనాలు. మా అడ్వైజరీ బోర్డు వారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ 2024వ సంవత్సరంలో నూతనముగా ఏర్పాటు చేయబడిన కార్యవర్గం అంతటిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా ప్రతి ఒక్కరూ కూడా నమ్మకముగా నీ పరిచర్య చేయటానికి సంఘములో నాయన వారికి ఇచ్చిన బాధ్యతలు నమ్మకముగా నెరవేర్తించడాన్ని కృప దయచేయమని వేడుకుంటున్నాను యేసయ్య. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎగ్జిక్యూటివ్ వారిని బట్టి వందనాలు నాయన. డేకన్స్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఉమెన్ సమాజం, యూత్, సండే స్కూల్ అంతటిని బట్టి వారి యొక్క పరిచర్యలు అందరూ కూడా నాయన నీ సన్నిధిలో నాయన నమ్మకంగా పరిచర్య చేయటానికి సహాయం దయచేయమని, ఇదిగో ప్రభా ఈ దినాన్ని మరి కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి ప్రత్యేకమైన వందనాలు నాయన. మీ దాసుల ద్వారా ఏమి మీరు మాట్లాడబోతున్నారు ప్రభా నాయన, మీరు మాతో మాట్లాడండి ప్రభా. నీకు స్తోత్రము యేసయ్య. మీరు మాట్లాడుతూ ఉంటుండగా ఆయా మా జీవితాలను సరి చేసుకోవటానికి, దిద్దుకోవటానికి, సిద్ధపడటానికి నీ కృప సహాయం దయచేయమని, జరుగుతున్న ఈ కార్యక్రమం అంతట్లో మీరుండమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు శక్తిగల నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం అందరము ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 181వ కీర్తన దేవుని స్తుతించుకునేట్టుకు గాను మనం ఆ పాట పాడుకుందామండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 181వ కీర్తన, రాజులకు రాజైన ఈ ప్రభు. రాజులకు రాజైన ఈ మన ప్రభుని పూజ చేయుటకు రండి. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి.
యాననము పైనుమియుచు కృపమాలిన సైనికులందరూ నెపములెంచుచుగొట్టిరి. కృపమాలిన సైనికులందరూ నెపములెంచుచుగొట్టిరి. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. కరమునందు కరెలు పుడకను దిరముగా నునిచివారల్ ధరణిపతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండమనుచున మ్రోకిరి. ధరణిపతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండమనుచున మ్రోకిరి. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. ఈటి శ్రమలను పొందిన రక్షకుని పట్టుదలతో నమ్మిన అట్టహాసముతోడాను పరలోక పట్టణమున చేర్చును. అట్టహాసముతోడాను పరలోక పట్టణమున చేర్చును. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. శక్తిగల రక్షకుడై మన కొరకు ముక్తి సిద్ధము చేసెను. భక్తితో ప్రార్థించిన మన కొసగు రక్షితో నా ముక్తిని. భక్తితో ప్రార్థించిన మన కొసగు రక్షితో నా ముక్తిని. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. త్వరపడి రండి రండి ఈ పరమ గురుని యొద్దకు మీరాలు. దరికి చేరిన వారిని ఈ ప్రభువు ధర్మాడెనడు దూరము. దరికి చేరిన వారిని ఈ ప్రభువు ధర్మాడెనడు దూరము. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. ఇప్పుడు మనం అందరం వాక్య పఠనం చేయదామండి. ఈరోజు బసవం బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగంలో యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 16వ వచనం వరకు. మొదటిగా యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 16వ వచనముల వరకు. అదేవిధంగా రెండవ పాఠ్యభాగం మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు. ఏర్పాటు చేయబడిన వారు వచ్చి చదివి వినిపించగా కోరుచున్నాను. యావేలు గ్రంథము 2వ అధ్యాయం 12 నుంచి 16 వరకు యువి కుమార్ గారు చదివి వినిపిస్తున్నారు. ఈ శ్రీమదనాల్లో భాగంగా నేటి బసవ బుధవారం కొరకు దైవజనుల నుంచి ఏర్పాటు చేయబడిన వాక్య భాగ్యం యావేలు 2వ అధ్యాయము 12 నుంచి 16
వరకు ఇలాగ రాయబడి ఉంది. పేజ్ నంబర్ 753. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గల వాడును, శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడున యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడిన గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును ప్రాణార్పణను మీకు దేవునిగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజకూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడును అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. చదువుని ఈ వాక్య భాగము మన వెనుకలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. రెండవ పాఠ్యభాగంగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 10 వచనం వరకు మేరీ గారు చదివినిపిస్తారు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు ఏ విధంగా వ్రాయబడి ఉన్నది. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని. అందుకాయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని వాళ్ళ నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదని. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకును ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమునకు ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకి దిగుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదమిప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమ ఆయన చూపి, నీవు సాగిలపడి నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ తీసుకుని వచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీవు దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను. ఈ వాక్యం మనందరినీ లించునుగా. దేవుని యొక్క వాక్యాన్ని చదివి వినిపించిన యువి కుమార్ గారికి, అదేవిధంగా మేరీ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనం అందరము ఎందుకు ఇక్కడ కూడుకుని ఉన్నామో మనందరికీ తెలిసిన విషయమేనండి. బుధవారం అనగా యేసయ్య సిలువకి వెళ్ళడానికి ముందు 40 రోజుల నుంచి ఉపవాసంతో తనని తాను సిలువకు అప్పగించుకున్నట్టుకు తనని తాను సిద్ధం చేసుకోవడానికి గాను ఈ 40 రోజులు ఉపవాసంతో దేవుని సన్నిధిలో అరణ్యంలో ఆయన ప్రార్థన చేసి తండ్రి యెహోవాకు మొరపెట్టుకున్నవారు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయండి, ఆయనను నా చిత్త ప్రకారం కాదు మీ చిత్త ప్రకారం చేయండి అని చెప్పి ఆయన తనను దాన్ని సిద్ధపరచుకుంటూ గాను దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం సిద్ధపరచుకుంటున్న గాను ప్రతిరోజు మనం దేవుని యొక్క సన్నిధిలో కూడుకొని మనల్ని సిద్ధపరచుకుందాం. ఈరోజు కొద్దిగా ఒక 5 నిమిషాలు
నేను బస్సు బుధవారం గురించి మాట్లాడతానని యువ కుమార్ గారు చెప్పి ఉన్నారు. వారు వచ్చి ఒక 5 నిమిషాలు ఆయన పలుకులు చెప్పవలసిందిగా కోరుచున్నాను. మొదటిగా దేవదేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైనటువంటి సంగమ, ఈ యొక్క శ్రమకాల కూడికలు ప్రారంభించడానికి గాను అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి సంఘ అధ్యక్షులు డాక్టర్ హెబ్రోన్ రాజు గారికి, మన సంఘ కాపరి రెవరెండ్ అనిల్ నాయుడు గారికి కూడా వందనాలు. అడ్వైజరీ బోర్డు సభ్యులు ప్రభాకర్ గారికి, కూడి వర్క్ ఇచ్చినటువంటి డీకన్స్కి అందరికీ వందనాలు. అయితే ఈ యొక్క శ్రమకాలపు కూడికలు భస్మ బుధవారం నుండి కూడా మనం ప్రారంభించుకుంటాం. ఈ యొక్క లెంటెన్ డేస్, భస్మ బుధవారం, ఈ యొక్క శ్రమకాలపు కూడికలు ఇవి ఏవైతే ఉన్నాయో అది సుమారుగా క్రీస్తు శకం 325, 300 లెంట్ డేస్. ప్రారంభంలో ఈ యొక్క లెంట్ డేస్ని ఆర్సిఎం వాళ్ళు, రోమన్ క్యాథలిక్ మిషన్ వాళ్ళు కేవలం 3 దినాలు మాత్రమే ఆచరిస్తూ ఉండేటువంటి వారు. గుడ్ ఫ్రైడే, ఆ తర్వాత వచ్చినటువంటి శనివారం, పునరుత్థాన దినమైనటువంటి ఆదివారం, ఈ 3 దినాలు కూడా వారు ఆ యొక్క లెంట్ డేస్ని ప్రారంభించడం. ఆ మూడు దినాలు ఆ లెంట్ డేస్లో క్రైస్తవ సమాజం, క్రైస్తవ సంఘాలు ఆత్మీయంగా ఎదగటాన్ని వాళ్ళు గమనించి ఈ యొక్క లెంట్ డేస్ని మనం పొడిగిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక మంచి ఆలోచనతో మన పరిశుద్ధ గ్రంథంలో, అటు పాత నిబంధన గ్రంథంలో కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో కానీ మనకి చాలా విలువైనటువంటి ఎన్నో ఆధారాలతో కూడినటువంటి ఆ 40 యేసుక్రీస్తు వారి అరణ్యంలో 40 రాత్రులు 40 పగల్లో ఉపవాసం చేసిన దాన్ని బట్టి, ఏలియా గారు 40 దినాలు ప్రార్థించిన దాన్ని బట్టి, అదేవిధంగా సీనాయి కొండ మీద చేసినటువంటి 40 దినాల ప్రార్థనలు బట్టి ఈ 40 అనేటువంటి అంకెకు ప్రాధాన్యత ఉన్నది కాబట్టి పునరుత్థాన దినం నుండి వెనక్కి కౌంట్ చేస్తూ ఒక బుధవారాన్ని నిర్ణయించడం జరిగింది. అదే భస్మ బుధవారం. పునరుత్థాన దినం నుండి వెనక్కి 40 దినాలు లెక్కిస్తే బుధవారం రాదు, 46 దినాలు లెక్కిస్తే బుధవారం వస్తుంది. ఈ 46 దినాల్లో మనం క్రైస్తవ సమాజం పరిశుద్ధంగా ఆచరిస్తున్నటువంటి ఆదివారాలు 6 ఆదివారాలు వస్తాయి. ఈ 6 వారాలు తీసేస్తే ఈ 40 దినాలని మనం శ్రమకాలపు దినంగా, మాండలిక దినంగా మనం అప్పట్లో ఆచరిస్తూ ఉంచారు. మొదటగా ఆర్సిఎం వాళ్ళు దీన్ని ఆచరిస్తూ ఈ ఉపవాస దినాలుగా ఆచరిస్తూ ఉన్నారు. ఉపవాసం అంటే ఉదయకాలం నుండి ఏమీ తినుకోకుండా ఉండి మధ్యాహ్నం ఒక 1/2 కేజీ ఉప్మా, లేదంటే ఒక 1/2 డజను ఇడ్లీలు, ఒక 1/2 డజను పూరీలు తినటం కాదు. కానీ ఉపవాసం 2 పదాలు. అది ఉప అంటే దగ్గరగా, నీరెస్ట్గా, ఒకరు అర్థం చేసుకుంటూ దగ్గరగా సమీపంగా ఉండటం ఉప అంటే. వాసము అంటే సహవాసం, అందరూ కలిసి చేయడం, అందరూ కలిసి కూడుకుంటాం. అంటే సమీపంగా ఒక దారిగా చేరి ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుని ఆరాధించడం ఉపవాసం. అంతేగాని తినకోకుండా ఏదో చేయడం అది ఉపవాసం కాదండి, గమనించాలి. మీరు ఉపవాసం చేయండి, అది ఆరోగ్యపరంగా మంచిదే. అసలు ఉపవాసం అంటే కొంతమంది క్రైస్తవ బిడ్డలు మన బైబిల్ గ్రంథం ఉన్నట్టుగా ఎక్కడ 2-3 నా పేరట కూడుకొని నన్ను ఆరాధిస్తే అక్కడ నన్ను ఆరాధన చేస్తే అక్కడ నేను ఉంటాను అన్నారు. కాబట్టి కొంతమంది కూడి ఆయన యొక్క సహవాసంలో ఉండడమే ఉపవాసం.
అయితే క్రైస్తవ సమాజానికి ఈ లెంట్ డేస్ అనేది ఒక చాలా పవిత్రమైనటువంటి, చాలా అదృష్టమైనటువంటి దినాలు. ఎంచేదంటే మనం ఆత్మీయంగా ఎదగాలన్నా, క్రీస్తులో ఎదగాలన్నా, క్రైస్తవ సమాజంలో మనం నిరూపించుకోవాలన్న ఒక మంచి అవకాశం. ఈ 40 దినాలు మన సంఘాలు మెయిన్ చర్చ్ చెంజాడిలోను, అలాగే సాకేతపురం సంఘంలో కూడా ఈ 40 దినాలు ఉపవాస కూడికలు ఉంటున్నాయి. మనకి ఇక్కడ ఎవరు అంత దూరం నుంచి రారు గనక మనం ఇక్కడ పెట్టట్లేదు. గౌరవ అడ్వైజరీ బోర్డు వాళ్ళు ఆలోచించి కేవలం బసం బుధవారమే లాస్ట్ ఇయర్ నుంచి మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. తర్వాత పరిశుద్ధ వారం, లెంట్ డేస్, పరిశుద్ధ వారం, గుడ్ ఫ్రైడే, మిగిలిన కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ విధంగా మనం బలపడడానికి ఈ ఉపవాసాలు ఎంతగానో మనకి సహకరిస్తుంటాయి. అయితే దీనికి యాష్ వెడ్నెస్డే, బూడిద బుధవారం అని ఎందుకు పేరు పెట్టారంటే, అప్పట్లో ఆర్సీఎం వాళ్ళు మట్టలాదివారం నాడు సంఘస్థులు, సండే స్కూల్ బిడ్డలు, యూత్ వారు తీసుకొచ్చినటువంటి ఆ ఖర్జూరపు మట్టలైతేనేమి, ఈత మట్టలైతేనేమి, వాటిని ఆ యొక్క మట్టలాదివారం ఆరాధన తర్వాత వాటిని ఎండబెట్టి వాటిని కాల్చి ఆ బూడిదను వచ్చే సంవత్సరం యాష్ వెడ్నెస్డే కోసం సిద్ధపరిచేటువంటి వాళ్ళు. ఆ యొక్క బూడిదలో ఒలివ నూనె కలుపుకొని సిలువ గుర్తును నొసటి మీద వేసుకొని ఆ విధంగా బసం బుధవారాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఒక ఆర్సీఎం వాళ్ళు తప్పించి ఎవరు కూడా ఆ విధమైన బొట్లు పెట్టుకోవటం లేదు. ప్రధాన ద్వారంలోనికి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ బూడిద ఉంటుంది. ఆర్సీఎం చర్చెస్లో వాళ్ళు ఇక్కడ పులుముకొని ఆ రోజు దేవుని ఆరాధిస్తారు. ఏదైనప్పటికీ కూడా పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే అప్పుడు జనాంగం దేవుని ఆరాధించడానికి బూడిద పూసుకొని గోనిపట్ట కట్టుకొని దేవుని ఆరాధించినట్టుగా చూస్తున్నాం. అయితే ఇప్పట్లో ఆ ఆచారాలు లేవు. కానీ ఏదైనప్పటికీ 40 దినాలు మనకిచ్చినటువంటి ఒక మహాభాగ్యంగా ఎంచుకోవాలి. మిమ్మల్ని మీరు దేవుని వాక్యంలో ఎదగడానికి, దేవునితో సహజీవనం చేయడానికి, దేవునిలో జీవించటానికి ఈ 40 దినాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ విధంగా దేవునిలో ప్రతి ఒక్కరూ ఎదగాలని, ఈ యొక్క లెంట్ డేస్ దేవునికి మహిమకరంగా, మన కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బసం బుధవారం కోసం చక్కగా వివరించిన మన ఎక్స్ ప్రెసిడెంట్ గారు యు వరకుమార్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఇప్పుడు మనం అందరం కలిసి దేవుని స్తుతించుకుంటూ గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 186వ కీర్తన, ఏ పాప మెరుగని యో పావనామూర్తి పాట పాడుకుందామండి. 186. ఏ పాప మెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినా ముళ్ళతో గిరీట మల్లి శిరముపై చల్లాటమున మొత్తిరా ముళ్ళ పోట్లకు శిరము తల్లడేలగ సోమ కనుక సిలువ మోయాలేక కలవరము నొందినా పాట్లకు సుడువడే
పై నుంచిరా నీ కాళ్ళు పలు విధంబుల శ్రమ బల్యదొండగు బంటు బల్యములని ప్రక్క తెలియబడబడిచినాడా ఉల్లోలముల వలె నల్ల నిరుపకంగా చల్లారె గద కోపము కటకట పాప సంకటము పాపుటకింత పడు బాధనుంది నావా ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత మెటుల వర్ణితు స్వామి ఏ పాప మెరుగని యో పావనమూర్తి పాప విమోచ కొండా నా పాలి దైవమా నా పాపముల కొరా ఈ పాటలు నందినావా. అసలైన ఘట్టానికి వచ్చినామండి. నేటి దినమును కొరకు మనందరినీ వాక్యంలో నడిపించడానికి గాను సిద్ధపడి వచ్చిన మన సంఘ కాపరి గారు రెవరెండ్ ఎన్ అనిల్ నాయుడు గారు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభాకర్ అన్న గారికి, వారి కుటుంబానికి, మన కమిటీ, మన డీకన్ మెంబర్స్ అందరికి కూడా ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయనా. శిలువ ధ్యాన కోడికలు మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. ఒక ఆచారంగా కాకుండా ఆత్మీయంగా మేమందరము పాటించి ఉన్నతమైన దీవెనలు పొందుకోవడానికి సహాయం చేయి ప్రభువా. యేసయ్యా, నీ సిలువే మాకు శక్తి నాయనా. చేరి ఉన్న మందరితో మీరు మాట్లాడమని, పరిశుద్ధాత్మదేవా మీ స్వరము మాకు వినిపించమని యేసునామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమె. అందరికీ వందనాలు. ఈ 40 దినాలు ఎంతో శ్రద్ధాభక్తితో మనం గడపడానికి ఇది ప్రారంభ రోజుది. ఈ ప్రారంభ కూడికకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా మనం దేవుని బిడ్డలం కనుక మనల్ని చాలామంది అడుగుతారు, ఏమండి ఈ శ్రమ దినాలు ఏంటి అని మనల్ని అడుగుతారు. ఏంటి అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి? మనకి బైబిల్ బాగా తెలిసి ఉండాలి. ఏ విషయమైనా
బైబిల్లో నుండి చాలా లోతుగా మనం ధ్యానం చేసి ఎవరికైనా ఏ విషయమైనా సరే మనం చెప్పగలగాలి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డానికి ముందు 40 దినాలు శ్రమ పడలేదు ఆయన. ఏమ్మా, ప్రభు ఎన్ని దినాలు శ్రమ పడ్డాడు? ఆయన ఒక్కరోజే శ్రమ పడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు అసలు యెరూషలేమునకు కూడా ఒక వారం ముందే వచ్చారు ఆయన. అప్పటి వరకు కూడా ఆయన గలీలీలో పరిచర్య చేశారు. కానీ ఎందుకు మన పూర్వీకులు పెద్దలు అందరూ ఆశీర్వదింపబడాలి అని ఈ 40 దినాలు మన కోసం ఏర్పాటు చేశారు. 40 అనేది బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన సంఖ్య. ఎందుకంటే మొట్టమొదటిగా దేవుని యొక్క భయంకరమైన ఉగ్రత 40 దినాలు భూమి మీద కృమ్మరించబడింది. ఆదికాండము 6వ అధ్యాయములో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియో వారి హృదయములోని తలంపులన్నీ కూడా కేవలము చెడ్డవని దేవుడు ఏం చేశాడంటే మరి మనుషులతో పాటు సర్వ సృష్టిని కూడా ఆయన మరి నాశనం చేయడానికి 40 దినాలు మరి ఆయన ఆకాశపు తుమ్ముళ్ళు విప్పాడు. దేవుని యొక్క ఉగ్రత 40 దినాలు భూమి మీద కృమ్మరించబడింది. మోషే కాలంకి వచ్చేసరికి మోషే 40 రాత్రింపగళ్ళు దేవునితో ఉపవాసం ఉండి గడిపాడు. ప్రశస్తమైన ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క వాక్కును దేవుడు తన స్వహస్తాలతో వ్రాసిన ఆ యొక్క పలకలు తీసుకోవడానికి మోషే దేవునితో 40 దినాలు గడిపాడు. 40 దినాలు గడిపాక ఏం జరిగింది? అసలు ఉపవాసం ఉన్న తర్వాత మనకు మేలు జరుగుద్దా, కీడు జరుగుద్దా? ఆ విషయాలు కూడా ధ్యానం చేద్దాం. 40 దినాలు దేవునితో మోషే గడిపాక ఏం జరిగింది అంటే కిందున్న ప్రజలందరూ కూడా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. ఎప్పుడైనా దేవుడి పని దేవుడు చేస్తూ ఉంటే సైతాను పని సైతాను చేస్తూ ఉంటాడు. మరలా ఇంకొక 40 దినాలు మోషే మళ్ళా దేవునితో గడిపాడు. దేవుడు ఈసారి మోషేతో అన్నాడు, నీవు రాత్రి పలకలు తీసుకునిరా అన్నాడు. మళ్ళా దేవుడు తన స్వహస్తాలతో మరి ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞల్ని వ్రాసి ఉంచాడు. ఆ తర్వాత మనం చూస్తే ఏలియా కాలంలో ఏలియా మరణ అపేక్ష కలిగిన వాడై సావు భయంతో ఉన్నప్పుడు దేవుని దూత వచ్చి ఆయన్ని తట్టి ఆయనకి భోజనం పెట్టి ఆయన లేపినప్పుడు ఒక్క పూట భోజనముతో 40 దినాలు ప్రయాణం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉన్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉపవాసము అనేది చాలా ప్రాముఖ్యమైంది. బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా యేసు ప్రభువు చెప్పాడు, మూడు విషయాల్లో చాలా మనకు ఆశీర్వాదం. మనం 3 పనులు చేయాలి. ఆ 3 చాలా ఆశీర్వాదం. మొట్టమొదటిది ఏంటంటే ధర్మకార్యాలు చేయాలి. ధర్మకార్యాలు చాలా ఆశీర్వాదం. ధర్మకార్యాలు ఎలా చేయాలో ప్రభువు చెప్పాడు. చేయాల్సిన రీతిలో చేస్తేనే ఆశీర్వాదం. రెండవది ప్రార్థనలు. మత్తయి సువార్త 6వ అధ్యాయములో ఈ మాటలు ఉంటాయి. ప్రార్థనలు చాలా ఆశీర్వాదం. ప్రార్థనలు కూడా ఎలా చేయాలో ప్రభువు చెప్పాడు. రహస్యమందు చూచే తండ్రికి నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేయన్నారు. మూడవది ఉపవాసం. ఉపవాస ప్రార్థనకు మించింది ఈ లోకములో ఏది లేదు. దేవుడు తన బిడ్డలకు ఉపవాస ప్రార్థన అనే ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆ ఉపవాస ప్రార్థన కూడా ఎంత ఆశీర్వాదమో ప్రభువు చెప్పాడు. ప్రభువు చెప్పినట్లు గనక మనం ఉపవాసం ఉంటే అవి గొప్ప ఆశీర్వాదం. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయములో 12వ వచనాన్ని మనం చదివినప్పుడు, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు అని. ఇప్పుడైనను అంటే అర్థం ఏంటంటే అప్పటికి జరగాల్సిందంతా జరిగిపోయింది. ఏది జరగకూడదో జరిగిపోయింది. ఇశ్రాయేలు ప్రజలకి ఇంకా హోప్ అనేది లేదు. ఇంకా చాలా క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే మొదటి అధ్యాయములో 4వ వచనములో, మొదటి అధ్యాయము 4వ వచనములో, గొంగళ పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు, అంటే ఏం మిగల్లా, పంటలన్నీ కూడా తినేశాయి. దేశంలో విపరీతమైన కరువు. అలాంటి భయంకరమైన పరిస్థితి.
మనిషి బ్రతికుంటే ఎంత అనారోగ్యంతో ఉన్నా, కొన ఊపిరితో ఉన్నా హాస్పిటల్ తీసుకెళ్తాం. చనిపోతే తీసుకెళ్ళడానికి ఇంక హోప్ లేదు. ఇంకా ఇశ్రాయేల్ పరిస్థితి ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ చనిపోయిన పరిస్థితి, ఇంక ఏం చేసినా ఉపయోగం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు యోవేలు గారి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడైనా సరే, ఒకవేళ సమాధిలో ఉన్నప్పటికీ, ఇక నా కష్టాలు తీరవు అనుకున్నా, నా బాధలు తీరవు అనుకున్నా సరే, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి అంటూ ఉన్నాడు. ఎవరికి ఈ మాటలు చెప్తున్నాడంటే 2వ వచనములో పెద్దలారా అంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్కు ఎవరికంటే మొట్టమొదటిగా పెద్దలకు, ఎవరైతే బాధ్యతలో ఉన్నారో. ఎందుకంటే పెద్దలకు అన్నీ తెలుసు. నీ జీవితంలో గడిచిన కాలంలో ఎలాంటి కష్టాలు ఎన్నడూ చూడలేదు. కరోనా కాలం వచ్చినప్పుడు చాలామంది అన్న మాట అదే, మా జీవితంలో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు అన్నారు. మొట్టమొదటిగా పెద్దల కోసం వ్రాయబడిన మాటలు ఇవి. తరువాత మత్తులారా అనుంది. ఎవరైతే ద్రాక్షారసము చేత మత్తిల్లిపోయారో, ఎవరైతే శరీర సంబంధమైన సుఖాలతో జీవిస్తూ ఉన్నారో వారి కోసం వ్రాయబడిన మాటలు ఇవి. 3వది ఎవరైతే సేద్యగాళ్ళు ఉన్నారో, కష్టపడుతూ ఉన్నారో వారి కోసం వ్రాయబడిన మాటలు. 4వది యాజకుల కోసం ఈ మాటలు వ్రాయబడ్డాయి. దేవుడు ఒక హెచ్చరికిస్తూ ఉన్నాడు. ఇప్పుడైనా సరే మీరేం చేయాలంటే, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి అనే మాట చూస్తా ఉన్నాం. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి. దేవుని బిడ్డలమైన మనం, దేవుడు మనకిచ్చిన, ఆయన చూపిన ప్రేమ ఏంటంటే, మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని వైపు తిరిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, మన దేవుడు ఎలాంటి స్థితి నుండైనా మనల్ని పైకి లేవనెత్తుతాడు. బైబిల్ గ్రంథంలో అందరికంటే అతి ఘోరమైన రాజు ఎవరు అయ్యా? అందరికంటే భయంకరమైన రాజు ఎవరు? ఆహాబు రాజు. ఆహాబు రాజు బహుక్రూరుడు. తన భార్య యెజబెలు ఆ రోజుల్లో దేవుని సేవకుల్ని చంపించేశారు. ఇశ్రాయేలు దేశాన్ని విగ్రహారాధనతో నింపేశారు. ఆహాబు ఏం చేశాడంటే, తన నగరిని ఆనుకున్న తోట నాబోతుది. నాబోతుతో అన్నాడు, ఆ తోట నాకు ఇవ్వు అన్నాడు. ఊరికే వద్దు, నేను నీకు డబ్బులు ఇస్తాను, లేకపోతే అంతకంటే మంచి విలువైన తోట నీకు ఇస్తానన్నాడు. నాబోతు అన్నాడు, ఇది నా పిత్రార్జితం, నా తండ్రి నాకు ఇచ్చింది, నేను అమ్మను అన్నాడు. రాజుగారు ఏం చేశారంటే, ఇంటికి వెళ్ళిపోయి ఆయన మూతి ముడుచుకొని పడుకున్నాడంట. ఆయన వాళ్ళ భార్య చూసింది, ఏంటి ఎలాగున్నావు ఏంటంటే విషయం చెప్పాడు. నాబోతు ఇలా ద్రాక్ష తోట అమ్మనన్నాడు అనేసరికి, ఆయనదే ఉందలే, ఆయన సంగతి నేను చూసుకుంటా, నువ్వు శుభ్రంగా తినేయంది అంతే. ఏం చేసిందంటే ఆమె ఒక ఉపవాస దినాన్ని ప్రకటింపజేసి ఆయన మీద ఒక నేరం, ఆ నేరం ఏంటంటే రాజును దూషించాడు, దేవుణ్ణి దూషించాడు అని ఒక నేరం ఆయన మీద మోపేసి అబద్ధ సాక్షులు ఇద్దరు తయారు చేసింది. మొత్తానికి ఆయన మీద నేరం మోపేసి ఆయన రాళ్లతో కొట్టి చంపేశారు. రాళ్లతో కొట్టి చంపిన తర్వాత దేవాది దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఏలియా, నువ్వు బయలుదేరి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలో దేవుడు చెప్పాడు. ఏలియా బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికి రాజుగారు చూడగానే భయం వేసింది. అంటూ ఉన్నాడు, నేను నీ చేతిలో చిక్కానా అంటూ ఉన్నాడు. నువ్వు తప్పు చేశావు, చిక్కిపోయావు. అప్పుడు అంటూ ఉన్నాడు దేవుడు ఏలియా ద్వారా, ఎక్కడైతే కుక్కలు నాబోతు రక్తాన్ని నాకినాయో అదే ప్లేస్లో నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి. అసలు నీ ఇంట్లో ఇంకెవ్వరూ మిగలరు, ఇంకా నీ వంశమంతా కూడా అయిపోయింది, నీ భార్యను కూడా కుక్కలు పీక్కు తినేస్తాయి. దేవుడు ఏలియా ద్వారా రాజుతో మాట్లాడిన మాటలు. వెంటనే అహాబు రాజు ఉపవాసం ఉన్నాడంట. మనం ఏం చేస్తామండి? మన ఇంట్లో ఎవరిని కొట్టేశారనుకోండి, వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడితే ఏం చేస్తాం మనం? మన ఇంట్లో వాళ్ళకి కాళ్ళు ఇరిగిపోయినాయి, చెయ్యి ఇరిగిపోయింది, హాస్పిటల్లో పెట్టాం, వాళ్ళు వచ్చి తప్పు అయిపోయిందని మన కాళ్ళ మీద పడ్డారు అనుకోండి, క్షమిస్తాం మనం క్షమించలేము. మన దేవుడు అలాంటి దేవుడు కాదండి. వెంటనే దేవుడు అంటూ ఉన్నాడు, నా కుమారుడైన ఆహాబు ఉపవాసముండి పశ్చాత్తాపపడి తనను తాను తగ్గించుకున్నాడు, నేను ఆయన్ని క్షమిస్తూ ఉన్నాను, ఈ శిక్ష ఆయన దినాల్లో రాదు, ఆ తర్వాత నేను పంపిస్తానంటూ ఉన్నాడు. అంటే ఉపవాస ప్రార్థనకు అంత శక్తి ఉన్నది. ఎలాంటి స్థితి అయినా సరే, ఎలాంటి కష్టమైనా సరే, అది ఎంత భయంకరమైనదైనా సరే, ఉపవాసం ఉండి గనక మనం ప్రార్థన చేయగలిగితే
మన దేవుడు మనల్ని ఏ స్థితి నుండైనా పైకి లేవనెత్తగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రభు అంటూ ఉన్నారు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి. దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనను దేవుడు చెప్పినట్లు కనుక మనం చేస్తే మనకు బహు ఆశీర్వాదం. సామాన్యంగా ఉపవాస ప్రార్థనలు చేసిన తర్వాత ఆశీర్వాదాలు వస్తాయా, కష్టాలు వస్తాయా? ఏమా మీ అనుభవంలో మీరు చెప్తారా? మనం ఉపవాసం నుండి ప్రార్థన చేస్తాం, ఉపవాస ప్రార్థన నుండి చెప్తాం, మనం నేను 40 రోజులు ఉపవాసం ఉన్నానండి అంటాం. ఉపవాస ప్రార్థన అయిపోయాక ఆశీర్వాదాలు వస్తాయా, కష్టాలు వస్తాయా? ఏమ్మా, మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు తెలుస్తూ ఉంటుంది. యేసు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం ఉన్నారు. 40 దినాలు యేసు ప్రభు వారు ఎక్కడ ఉపవాసం ఉన్నారు? ఆయన అరణ్యంలో ఉపవాసం ఉన్నారు. యేసు ప్రభు వారిని ఎవరు తీసుకుని వెళ్ళారు? యేసు ప్రభు వారు శోధించబడ్డారు. ఆ శోధించబడ్డానికి ఎవరు తీసుకెళ్లారు యేసు ప్రభుని? అమ్మా, సాతాను తీసుకుని వెళ్ళాడు. యేసు ప్రభు అంట ఆత్మతో నింపబడిన వాడే వెళ్ళాడు. ఆత్మపూర్ణుడైన యేసు ప్రభువుని అపవాది తీసుకుని వెళ్ళిపోయాడు. 40 దినాలు అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారు ఆత్మశక్తితో నింపబడ్డారు. ఆత్మపూర్ణులు వేరు, ఆత్మతో శక్తితో నింపబడ్డం వేరు. 40 దినాలు అయిన తర్వాత ఎవరు వచ్చారు? యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఎవరు వచ్చారు? చెప్పండి అమ్మా. అపవాది వచ్చాడు. మనం అనుకుంటాం 40 దినాలు అయిపోయింది, బాగా శక్తి వచ్చేసింది, నా కష్టాలన్నీ తీరిపోయినాయి, నేను ఒక నూతనమైన వ్యక్తిని అయిపోయిన అనుకుంటాం. మనం చాలా పొరపాటు అది. ఉపవాస ప్రార్థనలు అయిపోయాక అపవాది వస్తాడండి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన అవసరాలు తీర్చడానికి అపవాది వస్తాడు. కొంతమంది ప్రార్థన చేస్తారు, మా పాపకు మంచి సంబంధం కలిగి ఉపవాసం ఉంటారు. ఈ ప్రార్థన ముందు దేవుడి కంటే సైతాను జవాబు ఇవ్వడానికి వస్తాడు. మనం ఏమనుకుంటాం? దేవుడు మ్యాచ్ సెట్ చేసేయాలి అనుకుంటాం. మనం పొరబడతామండి. అందువల్ల చాలా దైవిక జ్ఞానం ఉండాలి. ఇది వాక్యానుసారమైనదేనా, ఇది దేవుని చిత్తమేనా అని మనం వివేచించుకోవాలి. అంతేగాని వెంటనే ఇది దేవుని చిత్తం అనుకుంటే మనం చాలా నష్టపోతాం. యేసు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత, 40 రాత్రులు ఉపవాసం ఉన్న తర్వాత యేసు ప్రభు వారు ఆకలిగా ఉన్నారు. ఆయన ఆకలిగా ఉన్న విషయం ఎవరికి తెలిసింది? అపవాదికి తెలిసింది. అపవాదికి మన అవసరం ఏంటో తెలుసు. మన అవసరం తీర్చడానికి అపవాది వేరే రూట్లో వస్తాడండి. చాలామంది సాక్ష్యాలు మనం వింటాం, దేవుడు నన్ను కోటేశ్వరుడిగా చేసేసాడండి అంటారు పాస్టర్లో. ఏమ్మా, దేవుడు చేయడండి అలాగా. మనకి ఎంత అవసరమో అంతే ఇస్తాడు. దేవుడు మనకి ఎంత అవసరమో, మన ప్రార్థన జీవితానికి, మన సేవా జీవితానికి, మన విశ్వాస జీవితానికి ఎంత అవసరమో దేవుడు అంతే ఇస్తాడండి. మనమైనా మన పిల్లలను అడిగారు అనుకోండి, ఎంత అవసరమో అంతే ఇస్తాం. వాళ్ళ చదువుకి, వాళ్ళ బట్టలకి, వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న అవసరాలకి. అంతకు మించిస్తే ఏమవుద్ది? వాళ్ళు పాడైపోతారు. దేవుడు కూడా అంతే. చాలామంది వినేవాళ్ళు అనుకుంటారు, ఓహో ఇలా ప్రార్థన చేస్తే దేవుడు చేసేస్తాడేమో అనుకుంటాం. కానే కాదండి. యేసు ప్రభు ఆకలిగా ఉన్నప్పుడు యేసు ప్రభు యొక్క ఆకలి తీర్చడానికి అపవాది వచ్చి అంటూ ఉన్నాడు, నీవు దేవుని కుమారుడవైతే అన్నాడు. శోధన అంటే అర్థం ఏంటంటే, శోధన అంటే ఏదో కాదండి. శోధన అంటే జస్ట్ ఒక అనుమానం అంతే శోధన. అసలు దేవుని మీద మనకు అనుమానం పుట్టించడమే శోధన, ఇంకేది కాదు. నీవు దేవుని కుమారుడవైతే, చూసారా, ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించున్నాడు. ప్రభు ఏమన్నారు? మనుష్యుడు కేవలము రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని దేవుని యొక్క వాక్యములోని ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 3వ వచనములో ఉన్న మాట దేవుడు అపవాదితో చెప్పాడు. అపవాదిని మనం ఎలా జయించాలి అంటే దేవుని వాక్యం ద్వారానే జయించాలి. ఎన్ని కష్టాలున్నా సరే మనం దేవుని యొక్క మాటే మనం పలకాలి. రెండవది ఏంటంటే, అపవాదంట మిగిలిన చర్చి పైకి తీసుకెళ్ళిపోయాడంట. చర్చి పైకి తీసుకెళ్ళిపోయి, నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు పైనుండి కిందకు దూకు, జనాలందరూ చప్పట్లు కొడతారు. ఇప్పుడు ప్రజలకు ఏం కావాలి? అమ్మా, సాక్ష్యాలు చెప్పిస్తూ ఉంటారు. ఏమైనా సాక్ష్యాలు చెప్పిస్తారు? మా పాస్టర్ గారు ప్రార్థన చేశారు, ఏం జరిగిపోయింది? అమ్మా, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, కళ్ళు వచ్చేసినాయి, డబ్బులు వచ్చేసినాయి, ఇవన్నీ చెప్పిస్తూ ఉంటారు. ఇలాంటి బైబిల్లో ఎక్కడా లేవండి. మీరు బైబిల్ బాగా చదవండి. యేసు ప్రభు ఎప్పుడు కూడా సాక్ష్యాలు చెప్పించలేదు, చెప్పొద్దు అన్నాడు ఆయన. యేసు ప్రభు సాక్ష్యాలు ఇప్పుడు ఎందుకు చెప్పిస్తున్నారు? సాక్ష్యాలు
జనాలు ఏంటంటే సంఘం అంతా నిండిపోవాలి, కానుకలు వచ్చేయాలని. మీరు బైబిల్ బాగా చదవండి. యేసు ప్రభు ఎప్పుడు సాక్ష్యాలు చెప్పించలేదు. యేసు ప్రభు ఎవరిని చెప్పమన్నాడంటే, యేసు ప్రభు రక్తస్రావం కలిగిన స్త్రీని చెప్పమన్నాడు. ఎందుకు? వాళ్ళు చెప్పడం కష్టం, వాళ్ళు చెప్పడానికి కొంచెం ఇన్సల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. అంతేగాని కుష్ఠరోగిని స్వస్థపరిస్తే ప్రభు ఎవరికి చెప్పొద్దన్నాడు. గుడ్డివాడిని స్వస్థపరిచి ఎవరికి చెప్పొద్దన్నాడు. అలాంటి అద్భుతాలు ప్రభు ఎన్నడూ కూడా చెప్పొద్దన్నాడు. ప్రభువుని సైతాన్ అంటా ఉన్నాడు, దేవుని కుమారుడు కదా, పైనుండి కిందకి దిగి. ఎందుకంటే యేసు ప్రభు వారి సేవ ప్రారంభించాలంటే పేరు కావాలి, పేరు ప్రఖ్యాతులు కావాలి. ప్రభు ఒప్పుకోలేదండి. దేవుణ్ణి శోధించకూడదు అన్నాడు. దేవుణ్ణి శోధించకూడదు. మూడోదంట, ఒక్క క్షణములో ప్రపంచం అంతా చూపించేశాడంట. ఎంతసేపుల్లో? ఒక్క క్షణములో ప్రపంచం అంతా చూడగలమా? ఒక క్షణంలో మనం కళ్ళు మూసుకుంటే మనం ఏదన్నా చూడవచ్చు. మనం అమెరికా వెళ్ళాలనుకోండి, కళ్ళు మూసుకొని అమెరికా వెళ్ళిపోతున్నట్టు ఫ్లైట్లో ఊహించేసుకోవచ్చు. మనం పెద్ద విషయమేం కాదు, ఏదైనా ఊహించుకోవచ్చు. మనం ఏం తినాలనుకోండి, ఏదో పెద్ద హోటల్లో తిన్నట్టు కళ్ళు మూసుకుని ఊహించేసుకోవచ్చు. ఒక్క క్షణంలో చూపించేశాడంట. చూపించి నాకు నమస్కారం పెట్టు, ఇవన్నీ నీకు ఇస్తానన్నాడు. ఎందుకంటే ప్రభువుకి అవసరం, సేవకి డబ్బు అవసరం. ప్రభు అంటూ ఉన్నారు, నీ దేవునికి మాత్రమే నీవు మొక్కాలి. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? ఉపవాసం ఉన్న తర్వాత. ఉపవాసం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కోరికలు, మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ కూడా దేవుని చిత్త ప్రకారం. మనం ఏది అడిగినా మనం ఎంత ఉపవాసం ఉన్నా, ఇంకోటి ఏంటంటే దేవుని చిత్త ప్రకారమే ప్రభు కార్యం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో దావీదు మహాభక్తుడు వారం రోజులు ఉపవాసం ఉన్నాడు. వారం రోజులు. సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 11వ అధ్యాయం ఉంటుంది ఈ మాటలు. తర్వాత మీరు చూడండి ఒకసారి. ఎందుకు ఉపవాసం ఉన్నాడంటే, దావీదు గారు బత్షెబాతో పాపం చేశాడు. దేవునికి చాలా కోపం వచ్చింది. దేవుడు ఆ పుట్టిన కుమారుని దేవుడు ముట్టితే రోగగ్రస్తుడైపోయాడు. దావీదు ఉపవాసం ఉన్నాడు. ఎందుకంటే దేవుడు స్వస్థపరుస్తాడేమోనని అందరు ఎంతో బ్రతిమలాడాడు. ఒక్కసారి అయ్యా నువ్వు లేవు, స్నానం చేయి, భోంచేయమని ఎంతో బ్రతిమలాడినా దావీదు అస్సలు లేవలేదు. దేవుడు కనికరిస్తాడేమోనని. కానీ దేవుడు కనికరించాల, చనిపోయాడు. కుమారుడు చనిపోయాడు. కొన్నిసార్లు దేవుని చిత్తము కానిది దేవుడు నెరవేర్చడండి. దేవునికి ఏది ఆశీర్వాదమో తెలుసు. ఆ తర్వాత పుట్టిన సొలొమోనును దేవుడు బహుగా ఆశీర్వదించి ఆయనకు యెదిద్యా అనే పేరు పెట్టాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉపవాసము అనేది చాలా శక్తి కలిగింది. ఉపవాసము దేవుడు చెప్పినట్లు గనక మనము ఉపవాసం ఉంటే మనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఈ వాక్యం చాలా ఇష్టమైన వాక్యం అండి. నేను ఇంత ముందు కూడా మీకు చెప్పాను. మా నాన్నగారికి ఈ వాక్యమే చెప్పాను నేను. మా నాన్నగారు అంటే నాకు చాలా భయం. చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ మాట్లాడడం లేదు. మా నాన్నగారు చనిపోయే వరకు కూడా ముందుకెళ్ళి మాట్లాడడం చాలా తక్కువ. మా నాన్నగారికి అనారోగ్యం వచ్చినప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకునేవాళ్ళు. మా అమ్మ చెప్పింది నాకు. అంతకుముందే మా యొక్క ఫస్ట్ బాబాయ్ చనిపోయారు. 5 బాబాయిలు మాకు. చనిపోయేసరికి మా నాన్నగారు కూడా నవ్వుద్దేమో అనుకుని నేను సర్లేని భీమవరం నుంచి విజయవాడ వెళ్ళి ప్రార్థన పెట్టాను. ఎందుకంటే డైరెక్ట్గా చెప్పలేం కాబట్టి మా అమ్మకి ఇంట్లో చిన్న ప్రార్థన పెట్టుకోమా అన్నాను. ఎన్నో కార్యాలు ప్రభువు చేస్తూ ఉండేవాడు. నాతో పాటు ఒక ప్రిన్సిపాల్ గారు ఉండేవాడు మాకు అసిస్టెంట్గా. ఆయన తీసుకుని వెళ్ళా. సర్లేని అన్నా నువ్వు వాక్యం చెప్పు అన్నా. ఆయన ఏం చెప్పాడంటే, నీ టైం అయిపోయింది, నువ్వు రెడీ అయిపో అన్నాడు. ఇదేంటి ఎలా చెప్పేస్తాడంటే అనుకున్నా. ప్రభువా ఏం వాక్యాలు చెప్పాలయ్యా అంటే, దేవుడు ఈ వాక్యం ఇచ్చాడండి నాకు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి అనే వాక్యం చెప్పానండి. వాక్యం చెప్పాను, ప్రార్థన చేశాను, వెళ్ళిపోయానండి. మా నాన్నగారు ఏంటంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నారు. ఆ డాక్టర్ గారు అన్నారంట, నువ్వు కనీసం ఇంటికి వెళ్ళి దాకా కూడా బతికుండవయ్యా, అర్జెంటుగా రమేష్ హాస్పిటల్ జాయిన్ అయిపోన్నారంట. రమేష్ హాస్పిటల్కి ఆపోజిట్లోనే మా హౌస్ ఉండేది. కింద పోస్ట్ ఆఫీసు, పైన ఇల్లు అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత బతికుంటే నాకు ఫోన్ చేయన్నారంట. రమేష్ హాస్పిటల్లో యాంజియోగ్రామ్ తీస్తే గుండెకున్న 4 వాల్వులు కట్ అయిపోయినాయండి. రమేష్ గారు అన్నారంట, 6 నెలల నుంచి నీ గుండెకి రక్తం అందట్లేదు, నువ్వు ఎప్పుడో చచ్చిపోవాలన్నారంట. మా డాడీ మందు తాగేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు. కాలుకున్న నరాలన్నీ పూడుకుపోయినాయండి. చాలా బలంగా ఉండేవాళ్ళు.
కానీ చాలా నీతిగా ఉండేవాళ్ళు మా నాన్నగారు. ఆయన జీవితంలో ఎప్పుడు ఏది కూడా ఎవరిని అరే అనడం కూడా తెలియదు మా నాన్నగారికి. అద్భుత రీతిలో ప్రియమైన దేవుని బిడ్డలారా 12 సంవత్సరాలు బతికారండి. నేనే బాప్తిసం ఇచ్చాను. ఈ వాక్యమే చెప్పాను నేను. ఈ వాక్యం ఎందుకంటే ఈ గొంగళ పురుగులు, ఈ మిడతలు, ఈ పసర పురుగులు, ఈ చీడ పురుగులు ఇవన్నీ పంపించింది ఎవరు? దేవుడే పంపించాడు. ఆ తర్వాత అధ్యాయంలో మనం చూస్తే ఇవన్నీ పంపించింది దేవుడే. కారణం ఏంటంటే ప్రజలు దేవునికి లోబడడం లేదు. మన జీవితంలో కష్టాలు వచ్చినాయి అంటే కారణం దేవుడే. ఎందుకంటే దేవుని యొక్క కాపుదల మనకు లేకపోతే, ఆయన హస్తం మనకు తోడుగా లేకపోతే వెంటనే అపవాదం వచ్చేస్తాడండి. వెంటనే అపవాదం వస్తాడు. అందుకే ఎప్పుడైతే ఉపవాసం ఉన్నారో ఇంతవరకు ఉన్న ఈ కష్టాలన్నీ కూడా తీసివేస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడచుచ్చు. ఏం చేయాలి? కన్నీరు విడచుచ్చు. ఉపవాసం ఉంటే శారీరకంగా మనం బలహీనమైపోతాం, కానీ ఆత్మలో మనం బలపడతాం. ఆత్మలో మనం బలపడాలి. ఆత్మకు మనం ప్రాముఖ్యతనివ్వాలి. కన్నీరు విడచుచ్చు. కన్నీరు విడిస్తే చాలండి. ప్రతి కన్నీరు కూడా దేవుని యొద్ద ఒక బుడ్డి ఉన్నదంట. ఆ బుడ్డిలో ప్రతి కన్నీరు కూడా ప్రభు దాస్తాడంట. ఉపవాసం ఉండి కన్నీరు విడిచొచ్చు, దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అంటున్నాడు. మనం ప్రభువు దగ్గరికే వెళ్ళాలండి. ఏ కష్టం వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. మనం ప్రభువు దగ్గరికి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. ప్రభువు మీద ఆధారపడ్డం మనం అలవాటు చేసుకోవాలి. మన ప్రభు ఎందుకంటే ఆ తర్వాత వ్రాయబడిన మాట, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియో అత్యంత కృపగలవాడయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపబడును కనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడే. మనం పశ్చాత్తాపపడితే దేవుడు పశ్చాత్తాపడతాడంట. మనం పశ్చాత్తాపపడితే దేవుడు పశ్చాత్తాపడతాడు. ఆయన చెయ్యాలి అనుకున్న కీడు చెయ్యక ఆయన మేలు చేసే దేవుడని ఇక్కడ వ్రాయబడింది. ఈ మాటలు బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల వ్రాయబడిందండి. నిర్గమాకాండంలో ఉంది, నెహెమ్యా గ్రంథం ఉంది, కీర్తనలో 3 సార్లు ఉంది. చాలా చోట్ల దేవుడు ప్రేమ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, అత్యంత కృప కలిగిన వాడు, వాత్సల్యత కలిగిన వాడు, అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన చెయ్యి విడిచిపెట్టేవాడు కానే కాదు. దేవుడంట పశ్చాత్తాపడతా ఉన్నాడంట. ఇక్కడ వ్రాయబడిన మాట 2వ అధ్యాయం 1వ వచనములో, సియోను కొండ మీద బాకా ఊదుడి. ఈ రోజున మనం బాకా ఊతున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు బాకా ఊతారు? యుద్ధం జరిగేటప్పుడు బాకా ఊతారు, పండగలప్పుడు బాకా ఊతారు. మనం చేసేది యుద్ధం. ఎలాంటి యుద్ధం? ఉపవాసం ఉండి పశ్చాత్తాపంతో కన్నీరు కరిస్తే మన దేవుడు మనకు మేలు చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ లెంట్ డేస్, ఈ ఉపవాసాలు దేవునికి ఇష్టమైనవిగా మనుషులకు కనపడవలనని కాక, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనుషులకు కనపడవలనని కాక రహస్యమందు చూసే మీ తండ్రి ఎదుట మనము ఉపవాసం ఉన్నప్పుడు మనం ఫలం పొందుతాం. వేషధారులుగా ఉంటే కూడా దేవుడు వేరే ఫలం ఇస్తానన్నాడు. మనకు వేరే ఫలం వద్దండి. మనకు ఏమి కష్టాలు ఉన్నవో, ఏమి బాధలు ఉన్నవో, ఏ అవసరం ఉన్నవో ప్రభు పాదాల యొద్ద పెట్టి మనకు ఒక సాక్ష్యం ఉండాలి. దేవుడు నా ప్రార్థన విని నాకు ఈ కార్యం చేశాడు, నా జీవితం మారింది, ఆత్మీయంగా నేను బలపడ్డాను, సంఘానికి నేను ఈ విధంగా ఉపయోగకారిగా ఉన్నాను, నా ద్వారా దేవుడు ఇలా మహిమపడతా ఉన్నాడని మనం కూడా సాక్ష్యం చెప్పగలుగుటకు ఈ ఉపవాస ప్రార్థనలు మనందరికీ తోడుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. విన్న వాక్యము నాయన మందరి వినికిడిలో దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నేటి బసం బుధవారం కొరకు మనందరికీ మంచి ఆత్మీయ ఆహారం అందించిన మన పాస్టర్ గారు రెవరెండ్ అనిల్ నాయుడు గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన కార్యదర్శి గారు సామ్యూల్ కుమార్ గారు వచ్చి వారి ప్రకటన బసం బుధవారం కార్యక్రమానికి విచ్చేసిన సంఘమంతటికి ప్రేమపూర్వక ఆహ్వానం, వందనాలు తెలియజేసుకుంటున్నాను.
మరి ఆరాధన క్రమాంచగా నడిపించిన మన సంఘ అధ్యక్షులు డాక్టర్ హెబ్రోన్ గారికి సంఘం తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఉపవాసం అనేటువంటి అంశాన్ని మనం ముందు పెట్టి మన సంఘ కాపరి గారు రెవరెండ్ అనిల్ నాయుడు గారికి సంఘం తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని సంఘమా, మన మెయిన్ చర్చ్లోని అలాగనే బ్రాంచెస్ సాకేతపురంలో ఈ శ్రమల కాల ధ్యానాంశములు ఉన్నవి. మరి మీకు వెళ్ళేటప్పుడు మీకు ఈ జరిగే కార్యక్రమాలు ఇస్తాము. ఉదయకాలము 11 o'clockకి మన సాకేతపురంలో జరుగుతాయి. అలాగనే సాయంకాలము 7 గంటలకు మన మెయిన్ ఆలయంలో ఈ శ్రమల కాల ధ్యానాలు ఉంటాయని తెలియజేస్తున్నాను. కావున ప్రతి సంఘమంతా ఆ యొక్క కార్యక్రమాలు పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. ఇప్పుడు మనం అందరం లేచి నిలబడినట్లయితే మన ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకుంటే గాను ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదంతో ముగించుకుందామండి. ఆఖరిగా నీ రక్తధారలే పాట పాడుకుందాం. గమనించండి, మన సంఘ కాపరి గారు అనిల్ నాయుడు గారు అక్కడ మెయిన్ చర్చ్లోనే అలాగనే సాగిపోయిన బ్రాంచ్లో ఈ యొక్క శ్రమల కాల ధ్యానంలో వాక్యపరిచయం చేస్తారు. కావున ఆ తేదీలో మీకు మేము మెసేజ్ పెడతాము. ఆ యొక్క మెసేజ్ తెలుసుకొని అందరూ పాల్గొని సోమవారం పూట అలాగే చర్చిలో మార్నింగ్ మాట్లాడతారు. తర్వాత ఈవినింగ్ అక్కడ మారింది. బుధవారం ఇక్కడ ఎన్ని బుధవారం మారిందండి, శుక్రవారం అంటే శుక్రవారం. సో డేట్ మీకు పెడతాను. ఇచ్చారు కదా, టైం టేబుల్ కరెక్ట్గా ఇచ్చారు కదా. మీకు టైం అనేది ఏర్పాటు పంపిస్తానండి. అందరికీ వందనాలు. ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం వరకు మన మెయిన్ చర్చిలోని, అదేవిధంగా సాకేతపురం చర్చిలో కూడా మన ప్రార్థనా కూడికలు ఉంటాయండి. మన అనిల్ నాయర్ గారు ఒకరోజు సాకేతపురంలో శుక్రవారం, మెయిన్ చర్చిలో బుధవారం ఆయన వాక్యం చెప్పడానికి ఆహ్వానించారు. ఆయన ఉంటారు. మిగిలిన రోజుల్లో కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని ఆత్మీయ మేలు పొందాల్సిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు నాయనా. నువ్వు అత్యంత కృప కలిగిన దేవుడమైనందుకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. నా యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రమూ త్రోసివేయనన్నావయ్యా తండ్రి. మేమందరం నీ బిడ్డలమే నాయనా. ఈ 40 దినాల్లో నిన్ను బాధ పెట్టేవి మా జీవితంలో ఏమి ఉన్నా నీ రక్తధారల్లో కడిగివేసి నీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరిచి ప్రతి పాపము మా జీవితం నుండి దూరపరచండి. ప్రతి శాపమును మీరు కొట్టివేయండి. ప్రతి భారమును మీరు తొలగించండి. ప్రభువా, ఈ 40 దినాల్లో మేము నూతన శక్తి పొందుకోవాలి, నూతన కృపను మేము పొందుకోవాలి, నూతన అభిషేకాన్ని మేము పొందుకోవాలి, నూతన ఆశీర్వాదాలు మేము పొందుకోవాలి. కుటుంబాలు కట్టబడాలి. ప్రతి కుటుంబంలో మీ శాంతి, సమాధానము, సంతోషమునైనా సమృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము పరమ తండ్రి. నాయనా, ఈ 40 దినాల్లో నీ చిత్తమైతే మా సంఘాన్ని కూడా వృద్ధి చేయండి ప్రభా. అనేక మంది కొత్త వారిని మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నైనా. బిడ్డలు ఏ విషయాల కొరకు మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నారో ప్రభువా, బిడ్డలకు కావలసిన విశ్వాసాన్ని మీరు ఇవ్వండి. విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా వీరి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయనా. నీకు వందనాలు తండ్రి. మా అడ్వైజరీ కమిటీ కొరకు నీకు వందనాలు నాయనా. మంచి జ్ఞానాత్మతో నింపండి అయ్యా. నీ కృప, నీ కాపుదలు ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా. ఇగో ప్రభాకర్ అన్న గారి కొరకు వందనాలు నాయనా. సంపూర్ణ ఆరోగ్యము అయ్యా, దీర్ఘాయువు దేవా మీ కుమారునికి దయచేయండి. విశేషమైన జ్ఞానాత్మతో మీరు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయనా. నూతనంగా ఏర్పాటు చేయబడిన మా కమిటీ కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. బిడ్డలకు కావలసిన కృపనివ్వండి, కావలసినంత సమయాన్ని మీరు ఇవ్వండి, కావలసినంత సమర్పణ మీరు ఇవ్వండి. వారి కుటుంబాలను బహుగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయనా. స్త్రీల సమాజాన్ని దీవించండి. నీ చిత్తమైతే రానున్న దినాల్లో మేము కూడా ఈ యొక్క శ్రమకాల దినాలు మందిరంలో పెట్టుకోగలుగుటకు నాయనా అద్భుతమైన మీ యొక్క ఆత్మ కార్యములు చేయమని ప్రార్థన చేస్తా ఉన్నా. విశాల మందిరములో అనేక మంది తండోపతండులుగా వచ్చి నిన్ను ఆరాధించగలుగుటకు సహాయం చేయమని
ఈ దినమున ఆయన మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకములో నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయండి. మా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలకు తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవాతి దేవుని యొక్క ప్రేమయో, మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి కృప, సర్వసత్యములోనికి నడిపించే పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆశీర్వాద దీవెనలు సదాకాలం మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. నీ రక్తాన్ని నన్ను శుద్ధీకరించు.